చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది, అవునా కదా? మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది, కానీ మంచి చెట్టు కాని ఫలాలు ఫలిస్తుంది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మనము మంచిగా అంటే చెట్టు మీరు అనుకోండి, నేను అనుకుంటాను ఇప్పుడు నేను మంచిగా ఫలించాలి అంటే అన్నీ మంచిగా ఉండాలి. చెట్టు ఎలాగైతే పళ్ళు మధురమైన ఇస్తుందో ఒక కాయ ఒకలాగా ఒక కాయ ఒకలా ఉండదు. ఒక చెట్టుకు వచ్చిన కాయలన్నీ ఒకలాగానే ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ చెట్టుగా సాదృష్టిగా మనం తీసుకుంటే మనము ప్రతి విషయంలో కూడా ఫలించేవారిగా ఉండాలి. ప్రేమించే విషయంలో, బోధించే విషయంలో, మాదిరి కలిగి జీవించే విషయంలో, శత్రువుడు ప్రేమించే విషయంలో, అన్ని విషయములో మనం ఒక మంచి చెట్టు వలె ఉండాలి. ఇంకో చోట ఉంటుంది, మంచి చెట్టు అదే చెట్టు ఫలించకపోతే చెట్ల ఏరుని ఏం పెట్టబడి ఉంది? గొడ్డలు పెట్టబడి ఉంది. నేను అంటాను 2025 సంవత్సరంలో మనం ఏ ఫలాలు ఫలించామో తెలియదు. మీకు అర్థమైందా? ఇప్పుడు 2025 సంవత్సరంలో ఉన్న మనము 2026 సంవత్సరంలోకి వచ్చాం. ఇప్పుడు చెట్టు వేరుని గొడ్డలు పెట్టబడి ఉన్నప్పుడు మనం 2026లోకి వచ్చేసి కదా, మనమేనా మంచోళ్ళమా? చెప్పరే. 2026లోకి వచ్చేసిన అందరూ మంచోళ్ళా? 2025లో మంచిగా బ్రతికేసి 2026లోకి వచ్చేసి మేము మంచి స్థితిమతులము, మేము మంచోళ్ళు, ఎవరికి కీడు చేయలేదు, ఎవరికి హాని చేయలేదు, ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరు దుఃఖ పెట్టలేదు అని అనుకుంటాకి సరిపోతారు ఎవరైనా? మరి చెట్టు వేరున గొడ్డలు పెట్టబడిందని వాక్యం చెప్తుంది కదా. అంటే ఫలము ఫలించకపోతే చెట్టు నరికేసి అగ్నిలో. మరి 2025లో మనం ఎందుకు చచ్చిపోలేదు? 2025లో మనం ఎందుకు భూమి నుంచి దేవుడు తీసేయలేదు? అప్పుడు యజమానుడు వచ్చి, తోట యజమానుడు చేయమంటాడు, అయ్యా ఒక అవకాశం ఇస్తే దాన్ని చెట్టు నా ఎరువేసి నీళ్ళు పెట్టి అప్పుడు ఒకవేళ ఫలించకపోతే తీసేద్దామన్నాడు. నిజం చెప్తున్నాను వినండి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ 2025లో ఇంకా సిద్ధపడని విషయాలు ఏమని ఉంటే అవకాశాన్ని దేవుడి దగ్గర నుంచి పొందుకొని ఇది మరల ఈ 2026 సంవత్సరంలో కూడా మనందరినీ నిలబెట్టింది ఎందుకో తెలుసా? ఒరే నీవే కానీ నీవు దేవుని స్వరూపమందు కలిగిన వ్యక్తివి. 2025లో నువ్వు కాని ఫలాలు ఫలించావు, కానీ ఇప్పుడు మంచి ఫలాలు ఫలించాలని దేవుడు మనల్ని ఈ రోజుని లాగుంచాడు. మొదటి యోహాను పత్రిక చూడండి, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి అని 15వ వచనములో ఉంది కదా. మొదటి యోహాను పత్రిక రండి, 4:1 చదవండి. అక్కడ ఏముందో? ప్రియులారా, అనేకుల అబద్ధ ప్రవక్తల లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మల దేవుని సంబంధమని కావో పరీక్షించుకోడి. చూడండి, మనకి ఒక పరీక్షించుకోండి అని ఒక పరీక్షకు వదిలేసాడు దేవుడు మనల్ని. మీకు అర్థమైందన్నమాట. ఇప్పుడు ప్రియులారా అని ప్రేమగా పిలిచాడు. ఎందుకో తెలుసా? ఈ 2026 సంవత్సరంలో మీరు మంచి ఫలాలు ఫలించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అనేకులు అంట, అనేకులు. ఇప్పుడు 100 మంది ఉన్నారు, 100 మందిలో అనేకులు బయటికి వెళ్ళిపోరు అన్నామనుకో, అది ఏ సంఖ్య వస్తుంది చెప్పండి మీరు? ఇప్పుడు సగమే వెళ్ళారంటే 100 మందిలో సగం వెళ్ళిపోయారంటే సంఖ్య ఎంత అవుతుంది? 50. అదే 100 మందిలో అనేకులు వెళ్ళిపోయారంటే 70 అనుకోవచ్చు, 80 అనుకోవచ్చు, 90 అనుకోవచ్చు. తక్కువ సంఖ్యను మనం మించి ఎక్కువ సంఖ్యను చెప్పాలి. అనేకులు వెళ్ళిపోయారంటే అంటే మీరు గమనించండి, ఈ రోజున ప్రపంచంలో దేవుని గురించి బహుగా వాడబడుతున్న చాలా మందిలోని ఎవరున్నారంట? అనేకులు ఉన్నారంట. అయితే ఏం చేయాలి? వారు ఎక్కడున్నారంటే వెళ్ళిపోయారు. ఎక్కడికి? లోకములోనికి వెళ్ళిపోయారు. అయితే ప్రతి ఆత్మను నమ్మక అంటే ప్రతి వ్యక్తిని నమ్మక మీరు ఏం చేస్తారంటే ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తిలో ఆత్మ సంబంధమైనవి దేవుడికి సంబంధమైనవి లేవో మీరు చెప్పండి, పరీక్షించుకోండి. ఎవరికి వదిలేరు ఈ పరీక్ష? మనకి పరీక్షించుకోవాలి. పరీక్ష అంటే చెప్పండి. ఇప్పుడు ఏదైనా మనకి పెట్టారనుకో భోజనం ఏదైనా, ఇప్పుడు మనం చున్నగా దాన్ని ఏం చేస్తాం? మనం
చెప్పండి. ఇప్పుడు వెంటనే తినేం కదా. సపోజ్ తినేటప్పుడు మనకు రాయి తగిలిందనుకో, తప్పుడు ఆ తర్వాత ఎలా తింటాం? పరిశీలనగా తింటాం. కారణం పంటికి రాయి తగిలింది కదా. ఇప్పుడు యేసయ్య అన్నాడు, ఒరే లోకములోనికి అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి వద్దా? ఉండాలా వద్దా? ఉండాలి. చెప్పులు వేసుకుని నడుచుకుని వెళ్తున్నాం, కాలుకి ముల్లుగుచ్చుకుంది, చెప్పులు ఉన్నా సరే మనం జాగ్రత్తగా అడిగేస్తాం. ఎందుకు? పరిశీలనగా వేస్తాం. చూసారా, మన భౌతిక సంబంధమైన విషయములలో ఇటువంటిదే మనం ఎదుర్కొంటున్నప్పుడు, అబద్ధ ప్రవక్తలు బయలుదేరినప్పుడు, వాడి మాట తీరును బట్టి, వాడి ప్రవర్తన బట్టి, వాడి యొక్క నడవడికను బట్టి నీవు పరీక్షించువాడిని. పరీక్షించి వీడు దేవుడికి సంబంధించినోడా కాదా? ఏంటంట? దేవునికి సంబంధించినోడా కాదా? దేవునికి సంబంధించిన వ్యక్తి కాకపోతే మనం వెంబడించాలి. అంతేనా? అంతే కదా. అంటే వెంబడించేవాడు ఎవడంటే కాని పొలాలు ఫలించేవాడు. చెట్టు మంచిదే, కాని పొలాలు ఫలిస్తుందా చెట్టు? మరి నువ్వు మంచోడివి అన్నప్పుడు మరి ఇటువంటి కాని పొలాలు ఎలాగొస్తాయి? చెట్టు మంచిదైతే ఫలం మంచిది అవుతుంది. అయితే మనము ఆ విషయములు ఖచ్చితంగా విమర్శించకూడదు ఎప్పుడు కూడా. యేసు ప్రభువులు ఇక్కడ విమర్శించమన్నా పరీక్షించమన్నాడా? ఒరే ఆడ అలాగంటే ఎలాగంటే ఆ విషయం కాదు, ఆ వ్యక్తి ఎవరు. ఇప్పుడు నేను నా గురించి మీరు పరీక్షించుకోవాలి. నా ప్రార్థన జీవితం ఏంటి, నా విధానం ఏంటి, నా నడవడిక ఏంటి, నేను ఎక్కడికి వెళ్తానో ఏంటి, అసలు ఏం తింటానో, ఇవన్నీ మీరు పరిశీలించుకోవాలి. ఏ సమయానికి ఎక్కడ ఉంటానో కూడా మీరు నన్ను పరిశీలించుకోగలగాలి. అర్థమైందా? అలాగ పరిశీలించగలిగినప్పుడు నీకు ఇది ఆత్మ సంబంధ, శరీర సంబంధ. అర్థమైందా?